ఆయన ఏమన్నాడు, అమెరికన్ ఫస్ట్ అంటున్నాడు. అమెరికా యొక్క ఆర్థిక పరిస్థితి అంతేం బాగోదు, అయినా కానీ ప్రపంచానికి పెద్దని అంటారు. ఇక్కడే ఆ చిన్న డౌట్, ఎందుకని ఆ డాలరే ప్రపంచ దేశాన్ని శాసిస్తుంది. దేనికి మేడం? నేనైతే కామన్ మ్యాన్ గా పేద దేశం అంట నేను ఓపెన్ గా. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం జరిగిన తర్వాత మీరేం చెప్తారు అసలు? మొదటగా ఒకటి, భారతదేశము అమెరికా మొత్తం ఓన్లీ మార్కెటింగ్ తప్ప ఆ వస్తువుల్ని ఉత్పత్తి చేయట్లేదు అంటారు. లేదు, తెలివిగానే ఉన్నారు కదా. తెలివిగా ఎలా ఉన్నారు? ఒక రకంగా అది వాళ్ళు డిపెండెంట్స్. మన తర్వాతనే వెనకాల జపాన్ దేశాలు ఇట్లా తప్పు. క్లిప్పింగ్స్ పంపిస్తానే, సరే పంపించండి, చాలా అవమానాలు జరిగినాయి. అదే లెవెల్లో మోదీ గనక మంచి సంబంధాలు ఉంటే ఆయన ఎందుకు ఈయన పిలవలేదు? ఫస్ట్ పాయింట్. సంబంధాలు లేవంటారా ఇప్పుడు ఉన్నాయంటారా? నాకు గ్యారంటీ లేదు అంటే అమెరికా దేశం లేకపోతే ట్రంప్ తో మనకు మంచి సంబంధాలు లేవు. పుష్పలీల గారు ప్యూర్ ఆయన బిజినెస్ మ్యాన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ మంచిగా ఉండాలి అంటే గ్యారంటీ లేని మనిషితో బిజినెస్ పెట్టుకొని నువ్వు మాట్లాడుకొని వస్తే నిన్ను నమ్మి మరి మమ్మల్ని అవలాన్ చేస్తే భారతదేశాన్ని మొత్తం ప్రజలని నేను పోయి మోదీని మోదీ ఇదే ఒక్క నిమిషం మేడం, ఇదే పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? మేము ఇట్లా చేయంగా చెప్పండి. అంటే ఒక టైంలో నిర్మలా సీతారామన్ గారు కూడా బిట్ కాయిన్ మన దేశంలో కూడా వచ్చి ట్యాక్సెస్ కట్టి దీన్ని కూడా లీగల్ గా చేస్తే బాగుంటుంది అన్నారు. ఏం చెప్తారు? అంటే మంచిదంటారా? అది కూడా బాగానే ఉంది. ఎందుకంటే పేద దేశం అన్నది. మన దేశాల్లో రూపాయి కిలో బియ్యం ఏంది ఇది? ఇవి తీసేయాలా దరిద్రాలని? నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే ది కామన్ మ్యాన్ టాక్ షో. ఈరోజు మన టాపిక్ చాలా ముఖ్యమైన టాపిక్. ప్రపంచ ఆర్థిక సంబంధాలు అంటే మన దేశంతో ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. సో మనతో పాటు ఈరోజు ప్రముఖ రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు, అదేవిధంగా మాజీ మంత్రి, అంటే మన ఉమ్మడి రాష్ట్రంలో ఆవిడైతే సేవలు అందించడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా ఆమె సేవలు అందిస్తున్నారు. నమస్తే మేడం. మీ గురించి పెద్దగా పరిచయం అయితే అక్కర్లేదు, అందుకే పెద్ద ఇంట్రడక్షన్ కూడా అవసరం లేదు. మళ్ళీ దానికి అరగంట వేస్ట్ అని నా అభిప్రాయం. సో డైరెక్ట్గా సబ్జెక్ట్కి వస్తే మనం ఈరోజు ఇంటర్నేషనల్ అఫైర్స్ గురించి, మన దేశానికి వచ్చేటువంటి లాభము యువతకి ముఖ్యంగా. అంటే నిన్న ట్రంప్ గారు అయితే అమెరికాలో మరి అంటే ప్రమాణ స్వీకారం అయితే అయిపోయింది. సో దాని గురించి అంటే ప్రమాణ స్వీకారం కంటే ముఖ్యంగా మనకు అవసరమైన సబ్జెక్ట్ని మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాం. సో ఫస్ట్ చెప్పండి, అంటే ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం జరిగిన తర్వాత, అంటే ఆల్రెడీ గెలిచారు, అయిపోయింది, ఎలక్ట్రల్ బాండ్స్ అంతా ఆల్మోస్ట్ డన్. సో మీరేం చెప్తారు అసలు? మొదటగా ఒకటి, భారతదేశము ఇప్పుడు కూడా డెవలప్ అవుతున్న దేశం. అంటే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా స్టిల్ ఇప్పుడు కూడా మనం ఇంకా డెవలప్ అవుతున్న దేశమే. దాన్ని కంపేర్ చేస్తే ఒక లెక్చరర్గా నాకున్న పరిజ్ఞానంతో మన తర్వాత అంటే మూడవ ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో కానీ మనకు అంటే చిన్న రాష్ట్రాలు, చిన్న దేశాలు కూడా హిరోషిమా, నాగసాకి సంఘటన అనుకోండి, చాలా ఘటనలు జరిగిపోయి అయిన తర్వాత కూడా అవి మళ్ళీ వెంటనే రికవరీ అయిపోయాయి. ఈరోజు మళ్ళీ కూడా అవి పోటీ ప్రపంచంలో మనకంటే ముందు వెళ్ళిపోయాయి. కానీ భారతదేశం యొక్క పరిస్థితి ఏంటంటే ఆర్థికంగాను, సామాజికంగాను, రాజకీయంగాను ఎక్కువగా ఇవన్నీ చూస్తే ఇతర దేశాలు మనకంటే స్వాతంత్రం లేటుగా వచ్చినవని కానివ్వండి, లేకపోతే చైనా లాంటి దేశం కానివ్వండి, ఏవైతే ప్రపంచంలో ఉన్న ఐక్య దేశాలు ఏవైతే ఉన్నాయో, వీటో పవర్ ఉన్న దేశాలు, అవి కూడా ఎప్పుడు గుత్తాధిపత్యం చెలాయించే ధోరణిలో ఉన్నాయి. ఈ దేశాలకు ధీటుగా మన భారతదేశం కూడా ఇప్పుడెప్పుడు ఎదుగుతూ ఉందనడంలో సందేహం లేదు. ఎదుగుతూ ఉన్నాం, దానికి అందరూ కారణాలే. అయితే సాంకేతిక పరంగానే తీసుకొని వెళ్ళాలి అనుకుంటే సాంకేతిక పరిజ్ఞానం కొంతవరకు అవసరం, కానీ అది శృతి మించిన దాంట్లో కూడా వెళ్ళిపోయి ఒక విపత్తులకు దారితీసే వెళ్తున్నది అన్నది ఒక మానవ సంబంధాల మీద ఉన్న రిలేషన్స్తో ఈరోజు మన భారతదేశంలో ఉన్న పరిస్థితులు ఇతర దేశాలతో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్గా ఉంటాయి మానవ సంబంధాలు. సో అలాగే ఆర్థిక వ్యవస్థలో అక్కడ ప్రతిదీ కూడా టెక్నాలజీ బేస్ చేసుకొని బతుకుతున్న దేశాలు చైనా కానివ్వండి, జపాన్ కానివ్వండి, అమెరికా కానివ్వండి, ముఖ్యంగా వీళ్ళంతా కూడా వ్యాపార దృక్పథంతో నడిచే దేశాలు ఇవన్నీ కూడా. కానీ భారతదేశం అలా కాదు.
ప్రజా సంక్షేమం తప్ప అంటే వెల్ఫేర్ను ముందు పెట్టుకునేలే దేశం కాబట్టి ఎప్పుడు కూడా పేదరికంలో ఉన్న దేశాల గురించి ఆలోచిస్తే ఉన్న బడ్జెట్లో ఎక్కువ పర్సంటేజ్ వీళ్ళు వెల్ఫేర్కి ఉపయోగిస్తారు తప్ప వాళ్ళు టెక్నాలజీకి తక్కువగా ఖర్చు పెట్టేవాళ్ళు. ఎప్పుడైతే దీన్ని కూడా గ్రహించి అంటే రాజీవ్ గాంధీ అప్పటి నుంచి కూడా నెహ్రూ గారి నుంచే కొంత స్టార్ట్ అయినప్పుడు కూడా రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పటి నుంచే ఐటీ రంగం నుంచి తీసుకురావడం కానీ ఐటీకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇవ్వడం కానివ్వండి, టెలిఫోన్ వ్యవస్థ కానివ్వండి, ఇవన్నీ కూడా అక్కడి నుంచి రావడం జరిగింది. అయితే ఇంతవరకు వచ్చింది బాగానే ఉంది కానీ రాను రాను ఈ టెక్నాలజీ మీద మొత్తం డిపెండ్ అయిపోయి మన బుర్రలన్నీ కూడా ఖాళీ అయిపోయాయి నన్ను అడిగితే. అంటే అవి అసలు ఫోన్ లేకపోతే ఆ ఫోన్ ద్వారా ఈ టెక్నాలజీ లేకపోతే అదన్నీ కూడా ఫోన్ ద్వారానే కమ్యూనికేషన్ చేయాలి అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లని, ఫేస్బుక్లని ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే అది భారతదేశానికి గ్లోబల్ రిలేషన్కి ఒక పక్కన బాగున్నప్పటికి కూడా కొన్ని రకాలుగా ఇతర దేశాలు అంటే ఇప్పుడు నాకు వచ్చిన సమాచారం ఏంటంటే మనం ఎప్పుడైతే టెక్నాలజీలోకి వెళ్ళిపోయామో మన ఫోన్లని కూడా అన్నీ కూడా హైక్ అయిపోయాయి. అంటే హైకింగ్ అంటే ఇప్పుడు ఏంటంటే చైనా వాడి చేతిలో ఈ ప్రపంచం దేశాలన్నీ ఉన్నాయి. ఎందుకంటే అవునన్నా కాదన్నా జనాభా పరంగా చూసుకున్నా ఈరోజు అమెరికా కూడా చైనా మీద ఆధారపడాల్సిన పరిస్థితి. దానికి కారణం ఏంటంటే అమెరికాలో ప్రతి చేసిన వస్తువు ఏది కూడా ఉత్పత్తి అవ్వదు అక్కడ. అన్నీ కూడా చైనా వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్స్ లేకపోతే ఇతర దేశాలు తయారు చేసిన ప్రోడక్ట్స్ వాడుకుంటారు తప్ప ఈరోజు మనం వాడే సెల్ ఫోన్ దగ్గర నుంచి కానివ్వండి, ఛార్జర్ల దగ్గర ప్రతిది కూడా మన ఇంట్లో ప్రతిది వాడే వస్తువుల మీద అంతా కూడా వాటి ప్రభావం ఉంది. అంటే మీరు ఏం చెప్తున్నారు అంటే అమెరికా మొత్తం ఓన్లీ మార్కెటింగ్ తప్ప ఆ వస్తువుల్ని ఉత్పత్తి చేయట్లేదు అంటారు. లేదు, తెలివిగానే ఉన్నారు కదా. తెలివిగా ఎలా ఉన్నారు, ఒక రకంగా అది వాళ్ళు డిపెండెంట్స్. వాళ్ళు ఏంటంటే వేరే వాళ్ళ మీద ఆధారపడ్డారు. ఎంత ఫైనాన్షియల్ గా ఎంత డాలర్ గా ఉన్నా బిట్ కాయిన్స్ వచ్చినా ఆధారపడ్డారు కానీ మార్కెటింగ్ బాగా చేసుకోగలరు ఏమో కానీ అది కొంతవరకు మాత్రమే. ఇప్పుడు కొంచెం పరిస్థితులు మారాయి. ఒకప్పుడు డాలర్ ని చాలా హైప్ లెవెల్లో చూసినా మనం మళ్ళీ దాంట్లో బిట్ కాయిన్ అనేది వచ్చేసింది. ఆ బిట్ కాయిన్ వ్యవస్థ ద్వారా డాలర్ ని తగ్గించి దానిని కూడా అస్తవ్యస్తంగా ఎక్కడ తీసుకుని వెళ్తారో ఆర్థిక వ్యవస్థ ఎక్కడ ఇప్పుడు భారతదేశంలో కాదు మొత్తం ప్రపంచ దేశాలను కూడా అమెరికా డాలర్ మీద ఆధారపడి ఉంటాయి. అంటే ఆ డాలర్ ఒకటి, తర్వాత ఒకటి మనకి గోల్డ్, తర్వాత స్టాక్ ఎక్స్చేంజ్. సో ఈ మూడుకి లింకప్ అవుతూ ఏది పెరుగుతున్నా ఏవి తగ్గుతున్నా కూడా ఒకదానికి లింకప్లు ఉన్నాయి. సో డాలర్ అనేది ఈరోజు ప్రపంచాన్ని శాసించే లెవెల్లో ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో ఉన్న మన టెక్నాలజీ పరంగా కానీ మన పిల్లలు కానీ మన యూత్ 70% ఈ భారతదేశానికి చాలా అసెట్. అంటే మీరు చెప్పినట్టు మేడం ఇక్కడ బిట్ కాయిన్ అనేది ఎక్కడి నుంచి రన్ అవుతుందో, ఎక్కడ రన్ అవుతుందో, ఏ దేశంలో రన్ అవుతుందో కూడా ప్రస్తుతానికి అయితే తెలియదు. మీరు అన్నట్టు ఇప్పుడు ఈ డాలర్ అయితే అమెరికాలో ఉంది, ఎంత ఉంది, డబ్బు ఎంత ఉంది, గవర్నమెంట్ దగ్గర ఎంత ఉంది, ప్రజల దగ్గర కొంత ఎస్టిమేట్ చేయొచ్చు మనం డెఫినెట్గా. అంటే ఇప్పుడు ఆ బిట్ కాయిన్ రావడం వల్ల మన దేశానికి నష్టం ఉందంటారా, అమెరికాకి నష్టం ఉందంటారా? మీరు ఏం చెప్తున్నారు? క్లారిటీ. అందరికీ నష్టమే అది. అంటే ఇది ఒక రకంగా గుత్తాధిపత్యానికి వాళ్ళు అంటే ఒక టైంలో నిర్మలా సీతారామన్ గారు కూడా బిట్ కాయిన్ మన దేశంలో కూడా వచ్చి ట్యాక్సెస్ కట్టి దీన్ని కూడా లీగల్ గా చేస్తే బాగుంటుంది అన్నారు. ఏం చెప్తారు? అంటే మంచిదంటారా? అది కూడా బాగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు బిట్ కాయిన్ మంచిది కాదని చెప్తున్నారు. నేను చెప్తున్నాను అంటే కంట్రోలింగ్ లేకుండా అంటే మనకు డాలర్ అంటే కంట్రోల్ చేయొచ్చు దాని వ్యవస్థ. బిట్ కాయిన్ అనే దానికి ఎక్కడ మనకు తెలీదు. సో అది కూడా మనం దాన్ని లీగలైజర్ గా చేసుకోవాలంటే మన భారతదేశంలో రావాలి అంటే మనం తప్పకుండా వాటిని ఒక లెవెల్ లిమిట్ చేయాలనుకున్నప్పుడు కొన్ని కండిషన్స్ అవసరమే. మనకు పార్టీ ఏమైనా అవసరం వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయి ఈ భారతదేశాన్ని ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం కాకుండా కాపాడుకోవాలి. సో దీనికంతా కూడా ఎక్స్పర్ట్స్ అనే వాళ్ళు అప్పుడు మన్మోహన్ సింగ్ గారు సంస్కరణలు చేయడము అది ఈ భారతదేశానికి సంబంధించినంత వరకు పేద ప్రజానికి, రైతులకు కానీ, టెక్నాలజీ కానీ ఏ రంగంలో బాగొచ్చింది. ఇప్పుడున్నదంతా కూడా ఈజియెస్ట్ గా ఎర్న్ చేసే మనీ కానీ ఎక్కువ ఫిజికల్ గా పనిచేసేది లేకుండా ఓన్లీ బ్రెయిన్ తో గానీ టెక్నికల్ గా గానీ తీసుకుని బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏదైతుందో ఇది సమర్థవంతంగా దాని పాత్ర పోషిస్తుంది. అంటే డేటా ఎక్కడ ఉందో మనకి అంత తొందరగా డేటా సెంటర్ ను కూడా ఇప్పుడు మన దగ్గర కావాలంటున్నాం. ఎందుకంటే డేటా సెంటర్ కూడా మన దగ్గర లేదు. ఇప్పుడు అమెరికా వాళ్ళ దగ్గర వాళ్ళ సేఫెస్ట్ ప్లేస్ లో డేటా సెంటర్ పెట్టుకున్నారు వాళ్ళు. అది ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కూడా అవి బయటకు రావు, లీకేజ్ అవ్వదు. కానీ మన భారతదేశంలో ఇంతవరకు అలాంటి పటిష్టమైన డేటా సెంటర్ మన దగ్గర లేదు. కానీ ఇప్పటికే మన యొక్క డేటా అంతా కూడా వెళ్ళిపోయింది. ప్రతి ఒక్కరి డేటా అంతా వెళ్ళిపోయింది. దానివల్ల ఇప్పుడు మనం మళ్ళీ తెలుసుకొని బ్యాక్ తీసుకోవడం చాలా కష్టమైన పని. మనం అంటే నీ ఫోన్ నంబర్ ఉంటే చాలు, నీ ఆధార్ ఉంటే చాలు,
నీ బ్యాంక్ అకౌంట్ దిగదగా ఇప్పుడు సైబర్ క్రైమ్ అనే దాంట్లో మొత్తం వెళ్ళిపోయి ఈ రోజు పెద్ద క్రైమ్ జరగడానికి ఉంది. దీన్ని కంట్రోల్ చేసే వ్యవస్థ కూడా మన దగ్గర లేదు. ఇప్పుడు ఒకటి మంచి చేయాలని అనుకున్నప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అట్లాగే టెక్నాలజీని కూడా ఈ రోజు పోటీ పడే ప్రపంచంలో టెక్నాలజీ పరంగా మనం ఉన్నాం. ఈ రోజు మోదీ గారు గెలిచిన తర్వాత నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన భారతీయులకంతా ఒక భయం పట్టుకుంది. ఏమని, ఈయన వచ్చిన తర్వాత ఈయన ఎప్పుడు అనాలోచితమైన నిర్ణయాలు ఏం తీసుకుంటాడో. మన ఇప్పుడు ఏంటంటే ఆయన తీసుకునే నిర్ణయం ఏది కూడా ప్రస్ఫుటంగా బయటకు రాలేదు. నేను మొదటి నుంచి చెప్తున్నా, మోదీని మన భారతదేశానికి లింకప్ పెట్టి స్నేహపూర్వకమైన వాతావరణంలో ప్రధానమంత్రి మోడీ, ట్రంప్ అండ్ మోదీ ఇద్దరు జిగిరి దోస్తానం ఉంది. ఈ దోస్తానితో మనకు చాలా బాగుంటది. ఏ దేశం మీద జిగిరి ఉంది మేడం, ఏ ప్రధానమంత్రి అయినా వివిధ దేశాల ప్రధానమంత్రి కలవడం సహజం. ఈయన ఎక్కువ చేస్తుంటే మనీ ట్రాన్సాక్షన్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయండి మీరు అనేది? ఎక్కువ చేశాడు, మీ కోణంలో కాదు అది కరెక్ట్. ఎక్కువ చేశాడు అంటే చెప్పండి, కామన్ మ్యాన్ నా క్వశ్చన్ అది. ఎలక్షన్ గా వెళ్ళేసి మోదీ విజయానికి కూడా మేము ప్రయత్నం చేస్తాము, ఆయన విజయానికి నేను సహకరిస్తానని ట్రంప్ అలాగే మాట్లాడాడు, మోదీ కూడా దాంట్లో పెద్ద తప్పేముంది కాదు. ఒక రాజకీయ వ్యవస్థలో ఒక ప్రాంతం, ఇప్పుడు నువ్వు ఇక్కడ గ్యారంటీ ఇచ్చావయ్యా ప్రధానమంత్రిగా, ఇక్కడ ఉన్న గ్యారంటీలు నువ్వు ఎంతగానో తీర్చగలిగావు కదా. అక్కడ ఉండే ఆయన ద్వారా ఈ గ్యారంటీ ఇక్కడ చేయలేని వ్యక్తి అక్కడ ట్రంప్ మీద నమ్మకంతో ఆయన మనకు అన్ని ఫేవర్ చేస్తారని ఈయన భరోసాతో ఆయన ఈ మనని తీసుకుపోయి ఆయన మీద భరోసా పెట్టమంటాడు. కానీ నేను ఎప్పుడో కౌంటర్ ఇచ్చాను, ఎలక్షన్ కంటే ముందే నేను నేషనల్ ఛానల్లో మాట్లాడాను. మోదీ అనుకున్నంత ఈజీగా అయితే ట్రంప్ ఉంటాడు. ఎందుకు అంటే ప్యూర్ బిజినెస్ మ్యాన్. ఆయన బిజినెస్ మ్యాన్కి ఏముంటది, నాకు ఎవరితో ఎవరు లాభం ఉంటుంది అని చూస్తాడు తప్ప వారికి ఇవన్నీ ఏముండదు. ఏమంటే ఈ రిలేషన్స్ వల్ల వచ్చే దాని దగ్గర నుంచి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వరు వాళ్ళు. ఇప్పుడు ఎలన్ మాస్క్ ఎందుకు చేశాడు ఆయనతో దోస్తి? ఎందుకు చేశాడు? బిజినెస్ టర్మ్స్ లో రేపొద్దున వీళ్ళిద్దరు అదాని అంబానీ వాళ్ళు అన్ని పార్టీలతో అట్లే చేస్తారు. సేమ్ గతంలో ఉన్న ప్రధానమంత్రులతో ఎట్లున్నారో ఇప్పుడు ఇక్కడ మన దేశంలో ఎట్లా జరుగుతుందో అక్కడ కూడా జరుగుతుంది. సహజం కాదండి. అదాని అంబానీ వెళ్లాల్సిన అవసరం ఏముంది? మోదీ వెళ్లాల్సి ఉండే. షెడ్యూల్ బిజీగా ఉంది. అది నీ వరకు అలా చెప్పుకున్నావేమో. అంత ఫ్రెండ్షిప్ గా ఉన్నవాడికి ఆహ్వానం ప్రధానమంత్రికి ఎందుకు పంపలేడు? ఇన్విటేషన్ పంపాలి కదా. జిగిరి దోస్త్ అన్నాడు. ఇప్పుడు ఆయన ఒక లెటర్ రాశాడు. మన దేశం తరపున నలుగురు వెళ్ళారులేండి. వాళ్ళు ఎవరండి? ఆయన వెళ్ళినవాడు బిజినెస్ మ్యాన్లు, వాళ్ళు బిజినెస్ కోసం వాళ్ళు వెళ్ళారు. భారతదేశానికి ఒక మంత్రి వెళ్ళాలంటే ఇప్పుడు భారతదేశం నుంచి ఒక విదేశాంగ మంత్రిని పంపించారు. విదేశాంగ మంత్రిని పంపించినప్పుడు గతంలో విదేశాంగ ఈ మధ్య కాలంలో వెళ్ళాడు, ఒక సమ్మిట్ కి వెళ్ళాడు. ఆయన ఎలా రిసీవ్ చేసుకున్నాడు చూసారుగా? మంచిగా రిసీవ్ చేసుకున్నాడు. అదే కదా మీరు ప్రాబ్లం ఏంటంటే అదే కరెక్ట్ గా నీకు నాలెడ్జ్ గా లేదు. నేను చెప్తా సంబంధాలు లేవు అని చెప్తున్నా నీకు. ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆపినందుకు ఫీల్ అవ్వదు. నేనేమంటున్నానంటే జయశంకర్ గారు వెళ్ళారు కదా, ఇచ్చడం కాదు అసలు మన జెండాని లాస్ట్ మూమెంట్ ఎలా పెట్టారు, ఆయనకు సరి అయిన మన తర్వాతనే వెనకాల జపాన్ దేశాలు తప్పు. అందుకని క్లిప్పింగ్స్ పంపిస్తాను. చాలా అవమానాలు జరిగినాయి. మోదీ గారు ఎంత మన దేశానికి జరిగింది నాన్న. అదే లెవెల్లో మోదీ గనక మంచి సంబంధాలు ఉంటే ఆయన ఎందుకు ఈయన పిలవలేదు? ఫస్ట్ పాయింట్. సంబంధాలు లేవంటారా ఇప్పుడు ఉన్నాయంటారా? నాకు గ్యారంటీ లేదు అంటున్నా.